గురుగారు గుడివాడ నుంచి శ్రీదేవి గారు రాస్తున్నారు. జ్యేష్ఠ పూర్ణిమనే కాదు ఏ పూర్ణిమ తిథికైనా ఎందుకంత ప్రత్యేకత తెలియజేయగలరు అని అడుగుతున్నారు. ఈ పూర్ణిమల యందు కొన్ని పూర్ణిమలు చాలా విశేషం. కార్తీక పూర్ణిమ జ్వాలాతోరణం చేస్తాం. జ్యేష్ఠ పూర్ణిమ ఏరువాక పున్నమి అంటాం దీన్ని మనం. అలాగే మాఘ పూర్ణిమ మహామాఘి అంటాం అప్పుడు మనం. వైశాఖ పూర్ణిమ, శ్రావణ పూర్ణిమ, కొన్ని విశిష్టమైనటువంటి తిథుల కలయిక ఈ పూర్ణిమ యొక్క. మహామాఘి సముద్ర స్నానానికి సర్వశ్రేష్టము. వైశాఖ మాసములు వైశాఖ పూర్ణిమ సముద్ర స్నానానికి మహాశ్రేష్టము. శ్రావణ పూర్ణిమ యజ్ఞోపవీతాలు మార్చుకుని వేద విద్యను అభ్యసించడానికి మహత్తర కాలము. కార్తీక పూర్ణిమ పరిపూర్ణమైనటువంటి వెండి వెన్నెల వెలుగులతోటి భూమండలమంతా ప్రకాశించేటువంటి మహత్తర పూర్ణిమ. ఈ 4 ఎలాంటివో జ్యేష్ఠ పూర్ణిమ ఏరువాక పూర్ణిమగా అంత ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. ఈ రోజున ఏమిటి ప్రాధాన్యత అంటే దాన్ని ఏరువాక పుణ్యమ అంటాము. అంటే రైతన్నలు భూమిని ప్రార్థించి ఆ భూమి యొక్క అనుగ్రహం కోసం వాళ్ళు మళ్ళీ పంటలు వేసేందుకు తన యొక్క పశువులని పూజించి కాడి దుక్కి దున్న ఇవన్నిటినీ కూడా సంసిద్ధం చేసి మళ్ళీ రెండవ పంట కోసం ఆ పంట కోసం వాళ్ళు ప్రయాణాన్ని ప్రారంభించేటువంటి మహత్తరమైన సమయము ఏరువాక పుణ్యమ. ఈ ఏరువాక పుణ్యమకు ఇంకొక ప్రాశస్త్యం ఉన్నది. ఈ ఏరువాక పున్నమి రోజున ఎవరైతే పౌర్ణమి వ్రతము అనేటువంటి కొన్ని వ్రత నియమాలు చెప్పబడ్డాయి ఆ వ్రతాల్ని ఆచరిస్తారో శారీరకమైనటువంటి ఏ అనారోగ్యము వాళ్ళకి రాదు అన్న ప్రమాణాలు కనబడుతున్నాయి వాళ్ళకి. ఈ ఏరువాక పుణ్యమ వీటిని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా ఆచరిస్తారు. కొంతమంది కలశారాధనతోటి, ముఖ్యంగా మహారాష్ట్ర ప్రాంతము కానీ కర్ణాటక ప్రాంతాలలో కానీ గుజరాత్ వంటి ప్రాంతాలలో వీటిని కలశారాధనతోటి ఏరువాక పున్నమిని అతి వైభవంగా చేస్తారు వాళ్ళు. మనలాంటి ప్రాంతాలలో చక్కగా భూమి పూజ చేస్తారు, కాళీకి పూజ చేస్తారు, మన పాడి పంటలకు పూజ చేస్తారు. వీటన్నింటి యొక్క ప్రాధాన్యత ఏమిటి అంటే ఆ ప్రకృతి అనుగ్రహంతో ఆ చంద్రుడి యొక్క ప్రభావంతో పంటలు విశేషంగా పండాలి. జల ఆధారితమైనటువంటి మన నేలలు ఆ చంద్రుడు అంటే జలానికి అధిపతి ఎవడు? చంద్రుడు. ఆ జల సమృద్ధితోటి పంటలు బాగా పండాలి అన్న నియమంతో ఏరువాక పున్నమిని చాలా విశేషంగా ప్రాశస్త్యంగా కొలిచేటువంటి మహాపర్వదినము ఏరువాక పుణ్యం. గురుగారు బెంగళూరు నుంచి గణపతి గారు రాస్తున్నారు. ఏరువాక పూర్ణమి రోజునే పశుపూజ చేయడంలో అంతరార్థం ఏమిటి తెలియజేయగలరు అని అడుగుతున్నారు. ఒకనాటి కాలంలో మన యొక్క పంటలు ఇప్పుడంటే మనకి ఈ ట్రాక్టర్లు దుక్కి దున్నడాలంతా కూడా ఈ ట్రాక్టర్లు చేస్తున్నాయి. కానీ ఒకప్పుడు కాలంలో మన పంటలన్నీ మన వ్యవసాయం అంతా కూడా దేని మీద ఆధారపడింది అంటే కాడెద్దుల మీద ఆధారపడి ఉంది. కాబట్టి అవి దున్నితేనే కదా మనం విత్తనాలు వేసుకోగలిగేది. కాబట్టి వాటిని పూజించటంలో ఆంతర్యం ఏమిటి అంటే వాటికి తగినంత శక్తి కలిగి ఆ ఎద్దులు ఆరోగ్యంగా ఉండేటందుకు, ఆ ఎద్దుల ద్వారా దున్నబడినటువంటి భూమి ఆరోగ్యకరమైనటువంటి పంటనిచ్చేటందుకు, ఆ పంట వలన లాభము, జనాలందరూ కూడా సుఖశాంతులతో ఉండేటువంటి నిస్వార్థమైనటువంటి ఒక మహత్తర పుణ్యమిగా దీన్ని మనం చెప్పవచ్చు. అది అందుకని ఆ రోజున వాటిని పూజిస్తారు.